హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు నవంబర్ 20 2021 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఈరోజు ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే వరల్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము నవంబర్ 20న. సో ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే 1954 నుంచి కూడా వరల్డ్ వైజ్ చిల్డ్రన్స్ డే నవంబర్ 20న సెలబ్రేట్ చేసుకుంటాము. 1959లో యుఎన్ జనరల్ అసెంబ్లీ చిల్డ్రన్స్కి కూడా రైట్స్ ఉండాలి అని ఒక డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి మనం 1954 నుంచి నవంబర్ 20న వరల్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మన ఇండియాలో చిల్డ్రన్స్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామండి? నవంబర్ 14న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరి మెమొరీగా సెలబ్రేట్ చేసుకుంటాము? జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సెలబ్రేషన్ మెమొరీగా మనం ఆ రోజు చిల్డ్రన్స్ డేని మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాము. ఏ రోజు? నవంబర్ 14. మరి వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 20. అండ్ దీనికి రిలేటెడ్గా ఉన్న చిల్డ్రన్స్కి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. 12th జూన్న మనం వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అక్టోబర్ 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనము నవంబర్ 15 అండ్ 21ని నేషనల్ న్యూ బోర్న్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఈ థీమ్ ఏంటి అని అంటే సేఫ్టీ, క్వాలిటీ, నర్చరింగ్ కేర్, బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ న్యూ బోర్న్. సో ఎందుకు ఇది సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే న్యూ బోర్న్ అంటే పిల్లలంటే ఎవరండి? మనం తెలుగులో నవజాత శిశువులు అని అంటాం. సో వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని కూడా తగ్గించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ నవంబర్ 15 నుంచి 21 వరకు నేషనల్ న్యూ బోర్న్ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నిన్న నేను ఒక న్యూస్ని మర్చిపోయాను. నిన్న ఎవరి బర్త్డే అండి? నవంబర్ 19న ఎవరి బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాము? గురునానక్ బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో గురునానక్ డే కాదు, అండ్ ఇందిరాగాంధీ జయంతి కూడా నవంబర్ 19నే. సో ఆవిడకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. సో అందరికీ తెలుసు ఇందిరాగాంధీ పూర్తి నేము ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఈమె ఎవరు? డాటర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. అండ్ ఇప్పుడు 2021లో నవంబర్ 19న ఆమె 104th బర్త్ యానివర్సరీ అండి. సో ఆవిడ లేరు. అండ్ ఈమె ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసిన ఓన్లీ ఫీమేల్ ఉమెన్ ఎవరు అని అంటే ఇందిరాగాంధీ గారే. అండ్ ఈమెకి ఇంకొక పేరు ఏంటి అంటే ఐరన్ లేడీగా కూడా మనము పిలుచుకుంటాము. ఈమె 1959లో ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఐఎన్సీ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి హిస్టరీలో ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. దీనిపైన కూడా క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. దీనిపైన నేను సపరేట్గా వీడియో చేశాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఎవరెవరు ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు ప్రెసిడెంట్గా, ఏ విలేజ్ నుంచి ఏ ప్లేస్ నుంచి వాళ్ళని ఎలక్ట్ చేశారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నేను లింక్ మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈవిడకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఈమె 1966 నుంచి 1977గా ఫస్ట్ టర్ము ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. అండ్ సెకండ్ టైం ఎప్పుడు అంటే 1981 నుంచి 1984 వరకు కూడా ఈమె చనిపోయేంత వరకు కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. దాని తర్వాత అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అండి. అండ్ 1999లో ఇందిరాగాంధీని ఉమెన్ ఆఫ్ ద మిలీనియం వయా ఆన్లైన్ బీబీసీ పోల్లో ఇందిరాగాంధీని ఉమెన్ ఆఫ్ ద మిలీనియంగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా 2020లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన వాటిలో వరల్డ్స్ 100 పవర్ఫుల్ ఉమెన్లో ఈమె పేరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ వ్యాక్సిన్ అంబాసిడర్ ఫర్ మహారాష్ట్ర గవర్నమెంట్. ఎవరండి? సల్మాన్ ఖాన్ని అనౌన్స్ చేయడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్కి. అండ్ ఎవరు అనౌన్స్ చేశారండి? మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ మినిస్టర్ అయిన రాజేష్ తోపే గారు అనౌన్స్ చేయడం జరిగింది సల్మాన్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా. సో ఎందుకు ఈయన్ని బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేశారు అని అంటే ఈ ముంబై అండ్ మహారాష్ట్రలోని కొన్ని ఏరియాస్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది ముస్లిం మెజారిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవట్లేదంట ఈ కోవిడ్ వ్యాక్సిన్. వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేయాలన్న ఒక ఉద్దేశంతో మహారాష్ట్ర గవర్నమెంట్ సల్మాన్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. అట్లీస్ట్ ఈయనను పెడితేనన్నా ఆ ముస్లిం మెజారిటీ కమ్యూనిటీ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఈయన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. హూ ఈజ్ హీ? ఎవరండి? ఏబీ డి విలియర్స్.
సో ఈయన అన్ని క్రికెట్‌కి సంబంధించిన అన్ని ఫార్మ్స్‌లోనూ రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అండ్ ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అండి? సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన క్రికెటర్. ఈయన ఇప్పటి వరకు 114 టెస్ట్ మ్యాచెస్, 228 ఓడిఐస్ అండ్ 78 టీ20 మ్యాచెస్, ఇంటర్నేషనల్ వైస్ మ్యాచెస్ ఆడడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఈయనకు సంబంధించింది ఏంటంటే, ఈయన ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ రన్స్ ఎన్ని చేశారంటే 20,014 ఇంటర్నేషనల్ రన్స్ చేశారు. ఇంక్లూడింగ్ 8,765 టెస్ట్లో చేశారు అండ్ 9,577 ఇన్ ఓడిఐ అండ్ 1672 టీ20లో ఈయన రన్స్ చేయడం జరిగింది. సో ఈయన ఏ రోజున రిటైర్మెంట్ అనౌన్స్ చేశారండి? నవంబర్ 19న ఈయన రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి, విచ్ లేట్ యాక్టర్ హస్ బీన్ అవార్డెడ్ ద కర్ణాటక రత్న అవార్డ్ పోస్ట్ మౌస్లీ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే అవార్డ్ని పోస్ట్ మౌస్లీ అవార్డ్స్ అని అంటాము. సో కర్ణాటకలో కర్ణాటక గవర్నమెంట్ ఇది కర్ణాటక రత్న అవార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అవార్డ్ ఇన్ కర్ణాటక అండి. సో ఆ కర్ణాటక గవర్నమెంట్ పునీత్ రాజ్ కుమార్ రీసెంట్గా చనిపోయారు కార్డియాక్ అరెస్ట్ వల్ల. సో ఈయనకి కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఈయన ఏ రోజున చనిపోయారంటే అక్టోబర్ 29న కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోవడం జరిగింది. వెరీ యంగ్ ఏజ్, అట్ 49 ఏజ్కే ఈయన చనిపోవడం జరిగింది. అండ్ ఈయన ఒక యాక్టర్గానే కాదు, చాలా మంచి పనులు చేశారు, పూర్ పీపుల్కి చాలా మంచి పనులు చేశారన్న ఒక ఉద్దేశంతో కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక సీఎం అయిన బసవరాజ్ బొమ్మాయి గారు ఈ కర్ణాటక రత్న అవార్డుని ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు తీసుకున్న ఈ పర్సన్ ఎన్నో పర్సన్ అంటే 10th పర్సన్ అండి. ఇప్పటివరకు 10 మెంబర్స్కి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ద స్టేట్ అవార్డు రావడం జరిగింది. సో పునీత్ రాజ్ కుమార్ ఈజ్ అ 10th పర్సన్. అండ్ ప్రీవియస్గా లాస్ట్ టైం 2009లో డాక్టర్ వీరేందర్ హెగ్డే ఈయన సోషల్ సర్వీస్కి గాను ఈ కర్ణాటక రత్న అవార్డు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, సికెల్ సెల్ మిషన్ అండ్ రేషన్ ఆప్కే గ్రామ్ హ్యావ్ బీన్ లాంచ్డ్ బై మోడీ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ అండి? మధ్యప్రదేశ్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. రేషన్ ఆప్కే గ్రామ్ అనే ఒక స్కీమ్ని రీసెంట్గా మోడీ గారు మధ్యప్రదేశ్ విజిట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈయన చాలా ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ సికిల్ సెల్ మిషన్ అండ్ రేషన్ ఆప్కే గ్రామ్ అనే ప్రోగ్రామ్ని కూడా మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా 15 న్యూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, India's first portable wireless pyrometer has been launched by which organization? సిప్లా అండి. సిప్లా కంపెనీ 17th నవంబర్ 2021 స్పైరోఫీ అనే స్పైరోమీటర్ని లాంచ్ చేయడం జరిగిందండి. వైర్లెస్ స్పైరోమీటర్. ఇది ఇండియాలోనే ఫస్ట్ న్యూమోటాస్ట్ బేస్డ్ పోర్టబుల్ వైర్లెస్ స్పైరోమీటర్ అండి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఈ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్ అండ్ ఆస్తమాకి సంబంధించిన జబ్బులను నయం చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో ఇదేంటి అని అంటే, చాలామందికి ఆస్మా పేషెంట్స్ ఎలా అంటే వాళ్ళకి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని ఎయిర్ ఫ్లో ఎలా ఉంది వాళ్ళ హార్ట్లో కానీ రిమైనింగ్ అదర్ పార్ట్స్లో ఎయిర్ ఫ్లో ఎలా ఉంది అని డయాగ్నోస్ చేయడానికి ఈ మెథడ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరండి ఇంట్రొడ్యూస్ చేసింది? సిప్లా ఫుల్ ఫామ్ ఏంటంటే, కెమికల్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీస్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద మోడల్ విలేజ్ సు అనే మోడల్ విలేజ్ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ విలేజ్ ఎక్కడ ఉంది అని అంటే, భివానీ డిస్టిక్ అయిన హర్యానా స్టేట్లో ఉందండి. సో ఇది మ్యాప్ అండి. సో ఇది హర్యానా స్టేట్ అండ్ భివానీ ఇది డిస్టిక్. ఈ భివానీలో సు అనే విలేజ్ని మోడల్ విలేజ్గా రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గారు నవంబర్ 17న హర్యానా ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి, భివానీ డిస్టిక్కి. సో అక్కడ ఈ విలేజ్ని ఆదర్శ్ గ్రామ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ఆదర్శ్ గ్రామ్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే, మహాదేవి పరమేశ్వరి దాస్ జిందాల్ చారిటబుల్ ట్రస్ట్ అనేవాళ్ళు ఈ విలేజ్ని మోడల్ సిటీగా డెవలప్ చేశారు అండర్ స్వాప్ పెరిట్ ఆదర్శ్ గ్రామ్ యోజన స్కీమ్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్. ఓకే, ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు మహాదేవి పరమేశ్వరి దాస్ జిందాల్
చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ సూ విలేజ్ని మోడల్ విలేజ్గా ఆదర్శ గ్రామ్గా డెవలప్ చేశారు. సో ప్రెసిడెంట్ గారు రీసెంట్గా ఈ విలేజ్ని సందర్శించడం జరిగింది. సో ఈ విలేజ్లో ఈ ట్రస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ 25 క్రోర్స్ రూపీస్ స్పెండ్ చేసి దీన్ని ఒక ఆదర్శ్ విలేజ్గా చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ వాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్? ఎవరండి? మేరీ కోమ్ గారు. ఈ ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటండి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి అంబాసిడర్ ఎవరు? మేరీ కోమ్ గారు. సో మనకి యూనియన్ ట్రైబల్ అఫేర్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా గారు 16th నవంబర్న ఈ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ని ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫేర్కి ఆల్ ఓవర్ 26 స్టేట్స్ నుంచి 1000 ట్రైబల్ ఆర్టిసన్స్, అంటే డిఫరెంట్ ట్రైబల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ 15 days ఆది మహోత్సవ్ పేరు మీద ఇక్కడ షోకేస్ చేయబోతున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ని. సో దీనికి అంబాసిడర్ ఎవరు? మేరీ కోమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్? సో ఏ కంపెనీ ఏదండి? సిడ్బీ అంటే ఏంటి? స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని థీమ్ వచ్చేసి గ్రీన్ భారత్ అండి. సో స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్ యొక్క థీమ్ వచ్చేసి గ్రీన్ భారత్. సో ఏమేంటి ఈ ఫండ్ యొక్క ఏమేంటి అని అంటే గ్రీన్ అండ్ క్లీన్ క్లైమేట్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫండ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు సస్టైనబుల్ లైవ్లీహుడ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, యాక్సెస్ టు ద ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రమోటింగ్ ద కల్చర్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ కూడా దీని మోటో అని చెప్పొచ్చు, ఈ స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్ యొక్క మోటో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సిడ్బీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ $15 million ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్? సిడ్బీ ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకుంది? గూగుల్ తోటి పార్ట్నర్షిప్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసము గూగుల్ అండ్ సిడ్బీ ఈ 2 కొలాబరేషన్స్ తోటి ఈ ప్రోగ్రామ్ని తీసుకుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ డెలివర్డ్ కీనోట్ అడ్రస్ ఫ్రమ్ ఇండియా అట్ ద 2021 సిడ్నీ డైలాగ్స్ అండి. సో రీసెంట్గా సిడ్నీ డైలాగ్స్ జరిగాయి సిడ్నీ, ఆస్ట్రేలియాలో. సో దాంట్లో ఎవరు అడ్రస్ చేశారు మన ఇండియా నుంచి అని అంటే ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేయడం జరిగింది త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇండియాస్ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ రెవల్యూషన్. ఈ థీమ్ తోటి ఈ సబ్మిట్ జరిగిందండి. అండ్ ఇది నవంబర్ 17th నుంచి 19th వరకు కూడా ఈ డిస్కషన్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ప్లేయర్ హ్యాస్ వన్ ద 2021 WTA ఫైనల్ టెన్నిస్ టైటిల్? ఎవరండి? గార్బైన్ ముగురుజా. ఈమె ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయర్? స్పెయిన్కి సంబంధించిన ప్లేయర్. ఈమె ఫస్ట్ స్పానియర్ టు విన్ ద WTA ఫైనల్స్. ఫస్ట్ పర్సన్ అండి వాళ్ళ కంట్రీ నుంచి విన్ అయిన WTA ఫైనల్స్లో విన్ అయిన పర్సన్. మనకి ప్లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక స్మాల్ ఏంటంటే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయడం మటుకి మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ అనేది మిస్ అవ్వదు. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్. సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని నచ్చితే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ఫైనాన్షియల్ బాడీ హెస్ అప్రూవ్డ్ $150 million లోన్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఫర్ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా? ఏ కంట్రీ, ఏ ఫైనాన్షియల్ బాడీ అనౌన్స్ చేసిందండి? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఎవరికి ఇచ్చింది? చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి $150 million లోన్ని ఇవ్వడం జరిగింది. సో ఏ ఏరియా డెవలప్మెంట్స్ కోసము ఈ బ్యాంక్ ఇచ్చింది అని అంటే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసము, వాటర్ సప్లై, సీవేజ్, అర్బన్ మొబిలిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్. సో ఈ సెక్టార్స్కి ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి $150 million స్పాన్సర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇండియా ఈ బ్యాంక్ నుంచి ఎక్కువగా లోన్స్ తీసుకుంటుంది. లార్జెస్ట్ బెనిఫిషియరీ ఎవరు ఈ బ్యాంక్ నుంచి అని అంటే మనం ఇండియా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ $6.8 billion మనము ఇప్పటివరకు లోన్ తీసుకోవడం జరిగింది 29 ప్రాజెక్ట్స్కి గాను. సో దీనికి సంబంధించిన, ఈ బ్యాంక్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఏఐఐబి మనము షార్ట్గా పిలుస్తాము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి.
సో ఇది మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఎందుకు ఇది ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే టు ఇంప్రూవ్ ఎకనామికల్ సోషల్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా. ఏషియాలో ఎకనామికల్ అండ్ సోషల్గా డెవలప్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఏషియా పర్సన్స్కి ఏషియా కంట్రీస్ని డెవలప్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్ చైనాలో ఉంది. అండ్ మెంబర్షిప్స్ ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారంటే 104 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఇది ఫార్మేషన్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే 2016 జనవరి 16న ఇది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోవి కపాడియా హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ అ వెల్ నోన్ స్పోర్ట్స్ కమెంటేటర్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్. సో ఈయన ఒక స్పెషల్లీ ఒక ఫుట్బాల్ పోర్ట్కి కమెంటేటర్ అంటే ఆయన ఒపీనియన్స్ని ఆ మ్యాచ్కి సంబంధించిన ఒపీనియన్స్ని డ్రాబ్యాక్స్ని ప్లస్ని మైనస్ని అన్నీ కూడా ఈయన రిలీజ్ చేస్తారు. సో ఏ స్పోర్ట్స్ అంటే అది ఫుట్బాల్ స్పోర్ట్స్. సో ఈయన ఫుట్బాల్ జర్నలిస్ట్ అండి. ఈయనని మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాము అంటే ద వాయిస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. నోవి కొపాడియా ఏ ఫీల్డ్కి సంబంధించింది కమెంటేటర్ అని అంటే ఫుట్బాల్కి సంబంధించిన కమెంటేటర్. అండ్ ఆల్సో ఈయన చాలా బుక్స్ని కూడా రాయడం జరిగింది. లైక్ బేర్ ఫుట్ టు బూస్ట్ ద మెనీ లైఫ్స్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అమాంగ్ అదర్స్, ఇలాంటి బుక్స్ కూడా రాయడం జరిగింది. సో ఈయన వెటర్నల్ ఆథర్ అండ్ ఫుట్బాల్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కమెంటేటర్ అనమాట. సో నోవి కపాడియా ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్స్ అంటే ఫుట్బాల్కి సంబంధించిన పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద డెబ్యూట్ నోవెల్ లాల్ సలాం. ఎవరండి? స్మృతి ఇరానీ గారు. సో ఈ నావెల్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే 2010లో దంతేవాడ, ఛత్తీస్గఢ్లోని దంతేవాడ ప్లేస్లో సిఆర్పిఎఫ్ పర్సన్స్ 76 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా చంపబడ్డారు అనేది ఈ నావెల్లో ఉంటుంది. సో ఈ నావెల్ని రచించింది ఎవరు అని అంటే స్మృతి ఇరానీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో యుఎస్ఏ అండి. మన ఇండియా నుంచి ఎక్కువగా యుఎస్ఏకి మనము ట్రేడ్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉన్నాయి. Trade increases approximately 20 billions in 2001 to 145 billions in 2019. అంత ట్రేడ్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్రతి విషయంలోనూ అమెరికాకి ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు? యుఎస్ఏ. అండ్ రీసెంట్లీ the chief minister of which state has inaugurated 135 more newly converted schools by the centers. ఎవరంటే ఏ చీఫ్ మినిస్టర్? ఒరిస్సా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారు. సో ఈయన 130 ట్రాన్స్ఫార్మ్డ్ హై స్కూల్స్ని 5 డిస్ట్రిక్ట్స్, ఒరిస్సాలోని 5 డిస్ట్రిక్ట్స్లో 5T స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని డెడికేట్ చేయడం జరిగింది. సో 5T అంటే ఏంటి అనంటే 5T ఏంటి అనంటే ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్, టెక్నాలజీ, టైమ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఈ 5Tకి సంబంధించిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ న్యూ రాజ్య సైనిక్ బోర్డ్ ఫర్ విచ్ స్టేట్ ఆర్ యూటీ. ఏ యూటీ అండి? లడక్. యూనియన్ టెరిటరీ లడక్ కదా. సో ఈ బోర్డ్ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అని అంటే ఇది ఒక అడ్వైజరీ రోల్ ప్లే చేస్తుందండి. అంటే ఏ విషయాల్లో అనంటే ఎక్స్ సర్వీస్ మ్యాను, వార్ విండోస్, నాన్ కంబాటెంట్స్ ఇంక్లూడింగ్ సర్వీస్ సోల్జర్స్, ఈ అన్నిట్లో కూడా ఇది ఒక అడ్వైజరీ బోర్డ్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి, లడక్ యూటీ గవర్నమెంట్కి. దీంట్లో ఎవరు ఉంటారు అని అంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, లెహ్ యొక్క జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ కార్గిల్ విల్ ఫంక్షన్ అండర్ ఇట్ అండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021 ఎవరికి వచ్చింది? అండ్ నేను ఆల్రెడీ చెప్పాను 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ అవార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికి వచ్చింది? ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు హేమా మాలిని అండ్ ప్రసూన్ జోషి వీళ్ళిద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది 2021కి గాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ బ్యాంక్ గాట్ అసోచామ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఏ బ్యాంక్ వచ్చిందంటే కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్కి రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే ఇది ఆల్మోస్ట్ 40 విలేజెస్లో 100% డిజిటల్ విలేజెస్ని కవర్ చేసిందంట. సో అందుకు గాను ఈ అసోచామ్ అవార్డు కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్కి రావడం జరిగింది. అండ్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కర్ణాటక అండ్ ప్రెసెంట్ చైర్మన్ వచ్చేసి పి గోపీకృష్ణ.
అండ్ అలాగే అసోచామ్ గురించి కూడా చూద్దాము. అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. సో దీని ప్రెసిడెంట్ వచ్చేసి వినీత్ అగర్వాల్ అండ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. 1920లో ఇది స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సెక్రటరీ జనరల్ వచ్చేసి దీపక్ సూద్. సో ఇదే అండి ఈరోజు మనకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2011-2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ఒకరోజు మిస్ అయినా కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్, ఒక మార్క్ పోగొట్టుకున్నట్టే. సో న్యూస్ పేపర్ చదివే అలవాటు లేని వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ 6 months 1 year ఒకేసారి చదవలేము మనము. అలా చదివినా కూడా ఎఫిషియెంట్‌గా మనం చదవలేము. సో అలా కాకుండా డైలీ ఒక 20 minutes, 25 minutes స్పెండ్ చేసి ఈ వీడియోస్ చూడండి. డెఫినెట్‌గా మీరు కరెంట్ అఫైర్స్‌లో ఛాంప్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.